హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ప్లే స్టోర్ నుంచి 2200 లోన్ యాప్‌లు తొలగింపు. కేంద్రం నిర్ణయం అంటూ మనకొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఎందుకు తొలగిస్తున్నారు ఏంటనేది మనం పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మనకొచ్చిన అప్డేట్. ప్లే స్టోర్ నుంచి 2200 రుణ యాప్‌లు తొలగింపు. మోసపూరిత రుణ యాప్లపై భారతీయ రిజర్వ్ బ్యాంకు కఠిన ఆంక్షలు విధిస్తుంది. మరోవైపు ప్రభుత్వం కూడా మోసపూరిత రుణ యాప్లపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. 2022 సెప్టెంబర్ నుంచి 2023 ఆగస్టు మధ్య ప్లేస్టోర్ నుంచి 2200కు పైగా మోసపూరిత రుణ యాప్లను గూగుల్ తొలగిస్తున్నట్లు రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానాల్లో ఆర్థిక శాఖ సహాయక మంత్రి భగవత్ కరోడా తెలిపారు. ఇకపోతే మోసపూరిత రుణ యాప్ల నిరోధానికి ఆర్బీఐ, ఇతర నియంత్రణ సంస్థలు, సంబంధిత వర్గాలతో ప్రభుత్వం నిరంతరం కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడించారు. 2021 ఏప్రిల్, 2022 జూలై మధ్య ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన సమాచారంతో 3500 నుంచి 4000 రుణ యాప్లను గూగుల్ సమీక్షించి 2500కు పైగా యాప్లను తొలగించిందని చెప్పారు. అయితే 2022 సెప్టెంబర్, 2023 ఆగస్టు మధ్య మరో 2200 యాప్లను తొలగించిందని వివరించారు. నియంత్రిత సంస్థలు లేదా వాటి భాగస్వామ్యంలో పనిచేసే యాప్లు, రుణ యాప్లు రూపొందించేందుకు ఉన్న విధానాలను కూడా గూగుల్ సవరించిందని స్పష్టం చేశారు. చూశారు మొత్తం మీదగా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 2200 ఫేక్ లోన్ యాప్స్ అయితే గుర్తించి ఇటు ఆర్బీఐ, అటు కేంద్ర ప్రభుత్వం కూడా, ఇటు గూగుల్ సంస్థలు కూడా వీటన్నిటిని గుర్తించి 2200 ఫేక్ లోన్ యాప్స్ ప్లే స్టోర్ నుంచి తొలగించినట్లు కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.